హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్ఫా కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనము ఎగ్ పళ్ళెం, సో సింపుల్గా చపాతీలో కానీ రైస్లో కానీ అలాగే పళ్ళెం కూడా చేసుకొని తినచ్చు గైస్. సో సింపుల్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుని ఇలా ఆయిల్ అయితే వేసుకునేసేయండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా మీడియంగా సన్నగా, ఎక్కువ సన్నగా కాకుండా ఇలా అయితే కట్ చేసుకునేసి ఆనియన్స్ని సో ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత మనము పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకునేసి సో ఆనియన్స్ జట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫస్ట్ వేయించుకునేసేయాలి. సో ఇంతే గాయ్స్. సో ఎక్కువ మనకు సో ఏమీ అవసరం లేదు ఎగ్ పళ్ళెంకి. సో ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనము సో ధనియా పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ సో ధనియా పౌడర్ వేసిన తర్వాత సో ఆనియన్స్ చేతిలో సో 1 సెకండ్ అలా వేయించుకునేసేయండి. సో ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఇలా ఆయిల్లో 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయితే వేయించుకునేసి ఒక 1 మినిట్ అయినా పెట్టండి ఆయిల్లో. ఇలా పెట్టేసి ఒకసేపు తర్వాత సో ఎగ్స్ని అయితే వేసుకునేద్దాం. సో ఇలా ఆయిల్లో ఒక 1 మినిట్ సో పౌడర్స్ అంతా వేయించుకునేసేయండి. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎగ్స్ని అయితే సో చూడండి నేను తీసుకుంటున్నా ఎగ్స్ని సో వేసేసి సో ఇంకా ఆయిల్లో బాగా వేయించుకొనేస్తే సో ఎగ్ పళ్ళెం అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. సో చూడండి సో ఇలా వేసేసి సో లో మీడియంలో అయితే పెట్టుకొని కొద్దిసేపు వేయించుకునేసేయండి. సో ఎగ్ పళ్ళెంకి మనం ఎంత బాగా వేయించుకుంటే సో అంత టేస్ట్ అనేది ఉంటుంది గాయ్స్. సో అందుకే మనము కొంచెం ఫ్రై అనేది బాగా వేయించుకోవాలి. సో ఇలా కొంచెం సో కోసేపు స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకునేస్తే సో సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఎగ్ ఫ్రైకి మనము సో బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో, సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే కనుక. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో సూపర్ ఉంటుంది గైస్. సో ఎగ్ పళ్ళెం సో చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనము సో చేసుకొని తినచ్చు. అలాగే ఓన్గా పళ్ళెం ఓన్లీ 1 పళ్ళెం కూడా చేసుకొని అలాగే తినేయచ్చు. సో సూపర్ అయితే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేస్తాను. సో ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి. సో మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. చూడండి ఫైనల్గా